శ్రీకాకుళం జిల్లా వాసి కోరుకొండ సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థి కెప్టెన్ శ్రీధర్ తాతకు అరుదైన గౌరవం దక్కింది. జూలై 1న రష్యాలో బయలుదేరి భారతదేశానికి చేరుకునే యుద్ధ నౌక ఐఎన్ఎస్ తమాల్కు ఆయన మొదటి కమాండర్గా నేతృత్వం వహించనున్నారు. త్వరలోనే భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టనున్న ఈ నౌకను 250 మందితో కూడిన బృందం ఇండియాకు తీసుకురానుంది. ఈ నౌకను రష్యాలోని కాలినిన్ గ్రాడ్లో భారత్, రష్యా నిపుణులు సంయుక్తంగా నిర్మించారు. భూమి, సముద్రంలోని లక్ష్యాలను ఛేదించే బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని ఈ నౌక ద్వారా ప్రయోగించవచ్చు. అత్యాధునిక స్వదేశీ ఆయుధాలు, సెన్సర్లతో పాటు రష్యా సాంకేతికతను జోడించి దీనిని నిర్మించారు. గత 2 దశాబ్దాలలో నౌకాదళంలోకి ప్రవేశపెట్టిన క్రివాక్ తరగతి స్టెల్త్ ఫ్రిగేట్లలో 8వ నౌక ఇది. ఇంత ముఖ్యమైన యుద్ధ నౌకకు మొదటి కమిషన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న శ్రీధర్ తాత శ్రీకాకుళం జిల్లా చొర్లంగి గ్రామానికి చెందినవారు. కెప్టెన్ శ్రీధర్ తాత కుటుంబం మొత్తం సాయుధ బలగాల్లోనే పనిచేశారు. విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక్ స్కూల్లో చదువుకున్నారు. 26 సంవత్సరాలుగా వివిధ హోదాల్లో 12 యుద్ధ నౌకల్లో సేవలందించారు. వాటిలో 3ంటికి ఆయన మొదటి కమిషన్ కెప్టెన్ గా నేతృత్వం వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆధ్వర్యంలో మారిటైమ్ సెక్యూరిటీ వింగ్ వ్యవస్థాపక సభ్యుడిగాను శ్రీధర్ కొనసాగుతున్నారు.